ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లల్లో సినిమా యాక్టర్ ఆలీ కమెడియన్ కూడా ప్రమోట్ చేసిండు. ఇప్పుడు ఆలీకి విపరీతమైన డబ్బు, ఇంకేం చేసుకుంటాడు, నెత్తిలో కొట్టుకుంటాడా? ఒక యూట్యూబ్ ఛానల్, వాళ్ళ భార్యతో యూట్యూబ్ ఛానల్ పెట్టించేసి అందులో బిర్యానీ వంటకాలని అవ్వని ఇవ్వని సరదాగా ఆలీతో అని కొన్ని కొన్ని ప్రోగ్రామ్ చేసుకుంటూ విపరీతంగా సంపాదిస్తున్నాడు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిండు. సిగ్గుండాలి నిజంగా ఆలీకి. ఒకసారి ఆలీది శివాజీని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. శివాజీని ఇంటర్వ్యూ చేస్తుంటే ఒకానొక సందర్భంలో నా అసిస్టెంట్లే నాకు ఫ్రెండ్స్ అని శివాజీ అన్నాడు. అనుకుంటా ఒకడు ఈ బెట్టింగ్ ఆడి ఒకడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఆలీతోనంటే, ఆలీ ఏం తెలియనట్టు అబ్బా నిజమా, ఇది చాలా ఘోరం అని చెప్పేసి ఏదో యాక్టింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. నిజంగా ఆలీకి సిగ్గుండాలి మళ్ళీ నటిస్తేందుకు. బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిందే ఆలీ, చేసి మళ్ళీ ఏం తెలియనట్టు అవునా అబ్బా అని మాట్లాడిండు. ఏం తక్కువైంది ఆలీకి? పైసలు ఉన్నాయి, ఇంకా మీదికెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆలీ మీద కూడా కేసు పెట్టి లోపలేయాలి. ఎందుకంటే వీళ్ళని నమ్మి చాలామంది ఆడతారు. అరే ఆలీ చెప్పిండు కదా, ఎంతో కొంత నిజం ఉంటుంది కదా అన్న కాడికి వస్తారు. ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్లల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే మీ నియర్ బై పోలీస్ స్టేషన్లల్లో కేసులు పెట్టండి. ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఎవరైనా కేసులు పెట్టాలి అనుకుంటే నాకు మెసేజ్ కూడా చేయండి. మెసేజ్ చేస్తే మేమే ఖచ్చితంగా ఆ పిఎస్కు ఆ పిఎస్కి వస్తాము, లేదంటే అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి మీ కేసు తీసుకునేటట్టు చేస్తాం. 100%గా చెప్తున్నాము. బెట్టింగ్ యాప్ల మీద ఎవరెవరైతే నష్టపోయిర్రో వాళ్ళు మీ నియర్ బై పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి. ఖచ్చితంగా కేసులు తీసుకుంటున్నారు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే యువత జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవద్దు అన్న ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ రమ్మీసు ఉన్నా కానీ ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. ఇంకా ఎంతోమంది సినీ పెద్దల మీద కూడా చాలామంది మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి. ఇప్పటికీ 25 మంది మీద కేసులు బుక్ అయినాయి. అట్లనే మీరు కూడా భయపడకండి. మీరు ఆడినోళ్ళు ఆడితే ఇప్పుడు మీరు ఆడే కదా నష్టపోయింది. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఆపడానికే కదా ఈ కేసులన్నీ అయ్యేది. మీరు కూడా ముందుకొచ్చి మీరు ఎంత నష్టపోయారు, మీ డబ్బులు రికవరీ అయితే గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేపించిస్తారు. రేపు కోర్టుకు పోవాల్సి వస్తుంది, వాళ్ళు రావాల్సి వస్తుంది. మిమ్మల్ని బతిలాడుకుంటారు కేసు కొట్టేయమని. మేము ఇంత నష్టపోయినాము, మా డబ్బులు మాకు ఇస్తే మేము సహకరిస్తామని చెప్పేసి కూడా మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకు ఆలోచిస్తున్నారు? ధైర్యం సరిపోతలేదా మీకు? మాకు మెసేజ్ పెట్టుర్రి, మేము వస్తాం, మీతో పాటు ఉంటాం. భయపడకుర్రి. కాకపోతే ఏంటంటే మీరు ఎవరైతే మీ ప్రోద్బలంతో మీరు ఆడిర్రో, ఎవరి వీడియోలు అయితే చూసి మీరు ఆడిర్రో వాళ్ళ పేరు చెప్పండి. మేము ఇది ధాన్యము మేము దీంట్లో వేసినాము అని చెప్పేసి కేసులు పెట్టండి. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడనైనా మీకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి పోండి, కేసులు పెట్టండి.